construct a 3x2 matrix whose elements are given by Aij equal to I plus 2j. సో దీనికి ఇలాంటి ప్రాబ్లంకి చూడండి, కన్స్ట్రక్ట్ ఏ 3x2 మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ గివెన్ బై Aij ఈక్వల్ టు I ప్లస్ 2j. ఇది కండిషన్. దీనికి ఇప్పుడు యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ 3x2 మ్యాట్రిక్స్. ఫస్ట్ 3x2 మ్యాట్రిక్స్ అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? మ్యాట్రిక్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి చెప్పండి. ఎలిమెంట్స్ ఎన్ని ఉండాలండి? 6 ఎలిమెంట్స్ అనేది ఉండాలి. 6 ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి మెథడ్ చెప్తాను చూడండి. ఇక్కడ 6 ఎలిమెంట్స్ కావాలి. ఎన్ని రోస్, ఎన్ని కాలమ్స్? రోస్ ఎన్ని, కాలమ్స్ ఎన్ని? రోస్ ఎన్ని? 3. ఫస్ట్ రోస్ కాబట్టి 3. నెక్స్ట్ కాలమ్స్. కాలమ్స్ ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ తీసుకునేటువంటి ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ A11. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్ A12 పొజిషన్. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ ఇక్కడ చూడండి 3 రోస్ 2 కాలమ్స్. ఓకే, 2 కాలమ్స్ ఎన్ని అంటే 2 కాలమ్స్ మాత్రమే. సో 2 కాలమ్స్ కాబట్టి ఒక కాలం అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ కాలం కూడా అయిపోయింది. ఇది ఫస్ట్ రో. నెక్స్ట్ సెకండ్ రోకి వచ్చేసరికి సెకండ్ రో కాబట్టి సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. ప్లీజ్ రిమెంబర్ మై వర్డ్. సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ని తీసుకోవాలి. సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ థర్డ్ రో, 3 రోస్ కదా, సో థర్డ్ రో కాబట్టి ఫస్ట్ 3 ఫస్ట్ ఎలిమెంట్. నెక్స్ట్ A32 అనేది రావాలి. A11 అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 12 అంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ 21 అంటే సెకండ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 22 అంటే సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్. నెక్స్ట్ 31 అంటే 31 అంటే థర్డ్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, 32 అంటే థర్డ్ రోలో సెకండ్ ఎలిమెంట్. ఇది మ్యాట్రిక్స్ యొక్క ఫార్మాట్. మ్యాట్రిక్స్ యొక్క ఫార్మాట్. ఇలా Aij ని 1తో స్టార్ట్ చేయండి, 1 2 3 4 ఇలా. నెక్స్ట్ జేని కూడా 1 2 3 4 ఇలా ఎట్సెట్రా ఎంతవరకైనా కానీ మనం వెళ్ళొచ్చు. మనకు కావాల్సింది ఏంటి? 3 2s 6 కాబట్టి 6 ఎలిమెంట్సే కాబట్టి మన యొక్క కండిషన్ ఫస్ట్ తీసుకోండి. Aij ఈక్వల్ టు, చాలా జాగ్రత్తగా రండి, I ప్లస్ 2j. ఓకే, నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే A11. చెప్పండి. 3 5 4 6 5 7 ఆన్సర్ అవేనా సార్? ఓకే, ఫైనల్లో చెప్దాం, మిగతా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఓకే, A11 చేయాలి. A11 అంటే 1 అంటే I, ఇక్కడ సెకండ్ది ఏంటి అంటే J. నెక్స్ట్ ఇక్కడ 1 2లో IJ, 2 1లో కూడా IJ, ఇది కూడా IJ, ఇది కూడా IJ, ఇలా తీసుకోవాలి. A11 అంటే I ప్లస్ 2J. I అంటే ఏంటి? ఇక్కడ ఈ 1 1లో 1 ప్లస్ 2 ఇంటూ J అంటే 1. సో 1 ప్లస్ 2 వచ్చేసరికి 3 అవుతుంది. సో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి అంటే 3. సో నెక్స్ట్ A12 క్యాలిక్యులేట్ చేయండి. A12 అన్నప్పుడు I ప్లేస్లో 1 పెట్టాలి, 2 ప్లేస్లో J పెట్టాలి. అర్థమైందా? అర్థం కాలేదా? కండిషన్ వచ్చేసరికి మీకు చాలా జాగ్రత్తగా Aij ఈక్వల్ టు I ప్లస్ 2J అమ్మ. I ప్లస్ 2J. 1 2 అంటే I ప్లేస్లో 1 పెట్టాలి, J ప్లేస్లో 2 పెట్టాలి. సో A12 కావాలి అంటే 1 ప్లస్ 2 ఇంటూ J అంటే ఎంత? 2. సో 2. సో దట్ ఈస్ 5. నెక్స్ట్ సిమిలర్లీ క్యాలిక్యులేట్ 21. A21 21 వచ్చేసరికి I అంటే 2, J అంటే 1. ఓకే, I ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి, 2 ప్లస్ 2 ఇంటూ 1.
ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ అలానే A22 ఎంత వచ్చిందో చెప్పండి. 6 sir. I ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 6 sir. ఈ యొక్క కండిషన్ లో J ప్లస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. సో 2 ప్లస్ 2 ఇంటూ 2, సో దట్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ సిమిలర్ థింగ్ 3-1. సో కాబట్టి A31 లో I అంటే 3, J అంటే 1. సో 3 ప్లస్ 2 ఇంటూ 1, సో దట్ వాల్యూ ఈస్ 5. నెక్స్ట్ A32 I అంటే 3, J అంటే 2. సో కాబట్టి 3 ప్లస్ 2 ఇంటూ 2 దట్ ఈక్వల్ టు 7. సో మీకు ఇచ్చినటువంటి ఆర్డర్ ఈ యొక్క వాల్యూస్ ని రీప్లేస్ చేయండి. మనకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ ఏంటి? A11, A12, A21, A22, నెక్స్ట్ A31, A32 ఈక్వల్ టు A11 అంటే ఎంత? 3, A12 అంటే 5, A21 అంటే 4, A22 అంటే 6, A31 అంటే 5, A32 అంటే 7. 3, 5, 4, 6, 7. సో ఇలా మ్యాట్రిక్స్ని కూడా మనమే ఫామ్ చేయాలి, కానీ ఇచ్చినటువంటి కండిషన్ని బేస్ చేసుకుని. ఇచ్చినటువంటి కండిషన్ ఏంటి? ఇది ఇచ్చినటువంటి కండిషన్. Aij ఈక్వల్ టు I ప్లస్ 2J అన్నాడు. ఆర్డర్ ఎంత అన్నారు అంటే 3/2 అన్నారు. ఆర్డర్ ఎంత అన్నారు అండి? 3/2 అన్నారు. సో ఈ విధంగా మనం ఆర్డర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఆర్డర్ మీన్స్ ఒక మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా మనం ఫార్మేట్ చేయాలి.